హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు డివిఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ దాదా భవానీ శంకర్. డే 2 మనం ఈరోజు ఊటీ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒకసారి ఇది చూడు మామా, క్రేజ్ ఉంది కదా. చాలా బాగుంది కదా టేస్ట్, సూపర్ ఉంది. యాక్చువల్గా రియల్గా చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా క్రేజ్ ఉంది, చాలా బాగుంది. హాయ్ చెప్పు. సో ఫస్ట్ ఊటీలో అయితే బోట్ హౌస్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ బోటింగ్ ఉంటుంది చిన్న రివర్లో. నిన్న నైట్ వచ్చినాం కదా, సో అట్లే లాస్ట్ వీడియోలో చూసినట్టు. సో ప్రైస్ తెలీదు, పోయి తీసుకొని బోటింగ్కి వెళ్దాం. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు కానీ ప్రతి దగ్గర ఆ ప్లేస్ ఉండే ఐ లవ్ ఊటీ, ఐ లవ్ అని చెప్పేసి అక్కడ ప్లేస్ ఉంటుంది. బట్ ఓకే, ఫొటోస్ దిగడానికి మంచిగా ఉంటుంది. అందరు ఇక్కడ చూస్తున్నారు. 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ బోటింగ్ ఉంది. రో బోట్, పెడల్ బోట్, మోటార్ బోట్. మోటార్ బోట్ ఏంటంటే ఎక్కువ మెంబర్స్ కంట. ఈ పెడల్ బోట్ అంటే మనమే తొక్కోవాలి, అది మనకి ఇప్పుడు కష్టంలే కానీ. సో మనం రో బోట్ వెళ్దాం. లెట్స్ గో. 500 తీసుకుంటారు రో బోట్కి. అండ్ మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి 200 ఎక్స్ట్రా అంట. ఎందుకంటే వాళ్ళే కదా తెడ్డుతో ప్రెస్ చేసేది అట్లా. సో అందుకని చెప్పేసి లెట్స్ గో. ఇది మన బోట్. మోక్ష హాయ్ చెప్పనా. గిల్కు గిల్కు వాటర్ని మా పాప గిల్కు గిల్కు అని అంటది ఊరికే. హాయ్ చెప్పనా మోక్ష, హాయ్ చెప్పు. ఇటు చూడు, ఇటు చూడు. 30 minutes రైడ్. ఇది బ్యూటిఫుల్ ఉంది అసలు చూడడానికి. చూడండి మొత్తం వెనకాల ట్రీస్, ఇక్కడ వాటర్ సూపర్ ఉంది అసలు. బోట్ కూడా చిన్న ఉంది కదా, 3 మెంబర్సే. సో మంచిగా పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. క్రేజీ ఉంది కదా. ఊటీ వస్తే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాల్సింది ఇది బోట్ హౌస్. ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఫర్ డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. మనకైతే ఇది 500 బోట్కి తీసుకున్నారు అండ్ 200 ఈ పర్సన్కి తీసుకున్నారు రైడ్ చేయడానికి. టాయ్ ట్రైన్కి అయితే వచ్చేసినాం. ఇది మన సీట్స్ ఇక్కడ DL1లో. ఇది టాయ్ ట్రైన్. ఇక్కడికి కూడా రన్నింగ్లోనే రావాల్సి వచ్చింది. మాకు బయట 250 రూపీస్ చెప్పారు ఈ టాయ్ ట్రైన్ టికెట్, బట్ పర్ పర్సన్కి. బట్ ఇక్కడైతే 80 రూపీస్ తీసుకున్నారు. సో ఇది కూనూరు వరకు వెళ్తుంది అనమాట. కూనూరు ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంది. సో మధ్యలో మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్తాయని చెప్పేసి ఇట్లా ఓపెన్ పెట్టేసారు విండోస్ అన్నీ. చాలా బాగుంటుంది ఈ ట్రైన్ ట్రిప్. లైక్
ఊటీలో అంటే ఈ బోట్ హౌస్ అండ్ ఈ టాయ్ ట్రైన్ మిస్ అవుతుందని చెప్పి చాలామంది చెప్తారు. మనం మిస్ అవుతాం అనుకున్నాం, ఫైనలీ వచ్చేసినాం. గైస్ కున్నూరుకి అయితే రీచ్ అయిపోయినాం. ఏం ట్రైన్ జర్నీ ఏమో కానీ అందరూ చాలా ఫేమస్ టాయ్ ట్రైన్ అదే అని చెప్పారు, కానీ వాడు ఇరికిచ్చి పడేసి మొత్తము. ఓకే ఉండే, కానీ వ్యూ పాయింట్స్ ఇందాక చూసారు కదా వీడియోలో మస్తు ఉండే. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుండే. సో కానీ 1.5 hour 2-3 క్రాసింగ్స్ పడిపోయినాయి అక్కడికి. పర్లేదు, ఇంకా వచ్చేసినాం. ఇప్పుడు ఒక క్యాబ్ హైర్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 2-3 మెయిన్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి కున్నూరులో. డాల్ఫిన్ నోస్ పాయింట్ అని ఒకటి, ఇంకొక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. అవి చూపించి నాకు ఇప్పుడు మళ్ళీ ట్రైన్లో కానీ బస్లో కానీ మా మోక్షన్ పెట్టుకొని ట్రావెల్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే తను ఏడుస్తుంది, అంత కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో మనకి క్యాబ్లో ఈ 4 ప్లేసెస్ చూపించేసి మనని మళ్ళీ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కాదు, ఊటీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తా అని చెప్పిండు. సో మొత్తం కలిపి మనకు 2500 చెప్పిండు. మనం బార్గెనింగ్ అది చేసేసి 1800కి ఫిక్స్ చేసినాం. సో ఇప్పుడు ఆ 4 ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయిపోతాం. లెట్స్ గో. ఇది సింగారా టీ గార్డెన్ అంట. ఇది ఆల్మోస్ట్ 2500 acres ఉందంట, 7 kilometers. ఓకే, సింగారా టీ గార్డెన్ ఇది ఆల్మోస్ట్ 7 kilometers టీ గార్డెన్ అంట మొత్తం. ఇది సింగారా టీ గార్డెన్. ఒక్కసారి ఇది చూడు మావా, క్రేజ్ ఉంది కదా. సార్ ఏ లెవెల్ ఉండాలో ఎవడో ఓనర్. 2500 acres అంట టీ గార్డెన్ ఇది. ఎవరో హిందీ యాక్టర్దంట ఇది, పాత హిందీ యాక్టర్దంట ఇది. మొత్తం 2500 acres. ఒకసారి మళ్ళీ కనుక్కొని చెప్తా అతని పేరేంటి అని. మంచిగా ఫొటోస్ దిగుదాం అనుకుంటే ఫుల్ వర్షం పడుతుంది. కమాన్, ఇట్స్ ఓకే. కానీ పైన చూడండి మంచు, వర్షము, టీ గార్డెన్ క్రేజీ ఉంది కదా అసలు. ఇది సింగరేణి వ్యూ పాయింట్ అని చెప్తారంట దీన్ని. వర్షం అయితే దంచుతుంది. ఓల్డ్ యాక్టర్ ముంతాజ్ బేగ్ అనే హీరోదంట ఇది మొత్తం. ఈ టీ ఎస్టేట్స్ అంతా 2500 acres అంట. ఇది మొత్తం అతందే అంట, ముంతాజ్ బేగ్. నాకు కూడా ఐడియా లేదు, గూగుల్ చేస్తే తెలుస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ అంట. 10 different types ఉంటాయంట. లైక్ బ్లాక్ టీ, జింజర్ టీ, అట్లా 10 different types ఉంటాయంట మొత్తం. సో ఇప్పుడు ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడికి. సో ఇక్కడికి అయితే వచ్చినాం, చూద్దాం వాటర్ ఫాల్. చూడండి, ఇది ఫారెస్ట్ వాటర్ ఫాల్ అని పిలుస్తారంట దీన్ని. అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. వాడతారు కదా, దానికి మెయిన్ రా మెటీరియల్ ఇదే. ఎలా తయారు చేస్తానంటే ఫస్ట్ ఆకు కొంచెం బయట వేసి డ్రై చేస్తాం. తర్వాత డ్రమ్లో 300 kg డ్రై ఆకు వేస్తాం, మళ్ళీ 200 లీటర్ నీళ్ళు వేస్తాం. ఇంత ఫర్నెస్ ఉంది. 160 degree 8 hours ఫైర్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత మినిమం 6 hours పైన ఈ పైప్ గురించి ఫుల్ స్టీమ్ వస్తుంది.
హీట్ వచ్చింది టైం చాలా వేడిగా వస్తుంది స్టీమ్ కోల్డ్ వాటర్ వేసి కూల్ చేయాలి, లేకపోతే ఈ గ్లాస్ అన్ని బస్ట్ అవుతుంది, ఆయిల్ బయటకు వేపర్ అవుతుంది. ఒక 10-20 మినిట్స్ తర్వాత వేడిగా వచ్చిన స్టీమ్ అని లిక్విడ్ అవుతుంది. దీని పైప్లే కలెక్ట్ చేస్తారండి, డ్రాప్ బయట నీళ్ళు కూడా వస్తుంది, ఆయిల్ కూడా వస్తుంది. నార్మల్గా నీళ్ళు డెన్సిటీ ఎక్కువ అవుతుంది, కింద పడకూడదు. ఆయిల్ డెన్సిటీ తక్కువ లేదంటే పైన వస్తుంది. తర్వాత ఇవన్నీ లెవెల్స్ కూడా వేరే వేరే ఏంటంటే ఏం పర్పస్ మీరు ఎలా చేస్తారంటే లోపల చెప్తారండి. మగేసి ఖాళీ గ్లాస్ చేతులు పట్టుకుని మసాలా టీ, చాక్లెట్ దీని గ్లాస్లో ఇస్తారండి. ఇది ఆర్గానిక్ గ్రీన్ టీ, ఆర్గానిక్ గ్రీన్ టీ సార్. చేదుందా? దీనిలో హనీ లెమన్ వేస్తారు. మసాలా టీ అంటే ఇది ఇక్కడ టీతో తయారు చేసింది. చూడండి టేస్ట్ ఎట్లుందో. చాలా బాగుంది కదా టేస్ట్, సూపర్ ఉంది. యాక్చువల్గా రియల్గా చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా క్రేజీ ఉంది, చాలా బాగుంది. ఇది చాక్లెట్ టీ అంట. కదా ఆర్గానిక్ గ్రీన్ టీ అంటే ఇదే. గ్రీన్ టీ చూస్తారంటే ఇలాంటి ఆకులు వస్తుంది, మీరు బయట తీసుకున్నారంటే గ్రీన్ టీలో ఇలాంటి ఆకులు రాదు. టేస్ట్ కోసం కాదండి, హెల్త్. ఇది ఎలా వాడాలంటే దీంట్లో పాలు వేయద్దు, షుగర్ వేయద్దు, మెయిన్ ఈ ఆకులు వేసి బాయిల్ చేయకూడదు. చాలా వేడిగా వేడి నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోండి, బాయిలింగ్ వాటర్ 150 ml నీళ్ళకి దీంట్లో ఒక చెంచాలు టేబుల్ స్పూన్ ఉంది కదా, దాంట్లో 1 స్పూన్ ఆకులు వేసి 3 minutes పైన మూత పెట్టాలి. 3 minutes తర్వాత ఇలాంటి రోల్ ఆకులు చూడండి ఇలా అవుతుంది, ఫుల్ ఆకులు తిరుగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఫిల్టర్ చేసి దీనిలో ఏం కలపకూడదండి, అసలుగా న్యాచురల్ వాటర్ తాగుతారండి. ఇంట్లో ఎవరికైనా షుగర్, బీపీ, లో బీపీ, ఐబీపీ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి 3 years కంట్రోల్ అవుతుంది. దీనిలో కొంచెం తేనె, నిమ్మరసం ఇప్పుడు ఇచ్చింది కదా, ఇలాంటే సపరేట్ గా ఇవి తాగుతారంటే మిరియాలు, దాల్చిన చెక్కలంటే దీనిలో 18 స్పైసెస్ ఆల్రెడీ యాడ్ చేస్తారు. లాస్ట్ ఇచ్చింది ఇదే చాక్లెట్ టీ, బూస్ట్ హార్లిక్స్ అంటే ఫ్లేవర్ వస్తుంది, కోకో సీడ్, వెనిలా స్టిక్స్ కలుపుతున్నారు చెప్తారండి. ఈ మళ్ళీ అల్లం టీ ఉంది, ఇలాచీ టీ ఉంది. నార్మల్ టీలు 2 రకాలండి. ఇది నార్మల్ స్ట్రాంగ్, ఇది నార్మల్ స్ట్రాంగ్, నార్మల్ ఫ్లేవర్. ఇది తీసుకున్నారంటే డబుల్ స్ట్రాంగ్ ప్రీమియం టీ. ఇవి 2 మేడం. ఎలా వాడాలంటే 80% మిల్క్ అండి. అంటే ప్రాపర్ చెప్పాలంటే మీకు ఒక 5 కప్ టీ కావాలంటే 4 కప్పాలు 1 కప్ వాటర్ 2 మిక్స్ చేసుకోండి. తర్వాత టేబుల్ స్పూన్ లో 1.5 స్పూన్ టీ పొడి, షుగర్ మీ ఇష్టం. ఒకసారి వేసి 3 to 5 minutes బాయిల్ చేయండి, ఫిల్టర్ చేసి తాగొచ్చు. ఇది 2. నేను ఇంతకుముందు కూడా టీ ఎస్టేట్స్, కూరుగులు అట్లా వెళ్ళినాం, కానీ నాకు ఎప్పుడు ఇంత నచ్చలేదు మసాలా టీ. అంత నచ్చింది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మసాలా టీ తీసుకున్నా. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉండే. కానీ ఇది 1/2 kg ప్యాకెట్ 230 రూపీస్ అంట. సో ట్రై చేద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టుకొని. అండ్ ఇది ఒక ఆయిల్ తీసుకున్నాం, ఇది జస్ట్ 200 ml, బట్ 350 రూపీస్ అంట. ఏంటంటే కాళ్ళ నొప్పులు అవన్నీ చాలా తక్కువ అవుతాయంట. నేను అంత ఈజీగా ఏం తీసుకోలేదు, 2-3 అడిగిన, ఇక్కడ డ్రైవర్ అని కూడా అడిగినాం. సో ఇది బాగా పనిచేస్తుంది అని చెప్పినారు. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాం. స్ట్రాబెరీ ఫామ్ ఉంది ఒకటి, ఫ్రీ ఎంట్రీ అంట. సో ఇప్పుడు వెళ్దాం లోపలికి. ఇక్కడ కూడా కున్నూరు స్ట్రాబెరీ ఫామ్ అంట, ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంది. ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎట్లా ఉంటుందో. అండ్ ఇంకా ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయంట. నేనే ఫ్యాక్టరీస్కి ఏమొద్దు అని చెప్పిన. సేమ్ ఇక్కడ ఉండేపే ఉంటాయంట అన్ని, టీ, కాఫీ, బట్ ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది అక్కడ అంటున్నారు. సో అందుకని చెప్పేసి ఫ్యాక్టరీకి ఏమి వెళ్ళట్లేదు. ఇంకా వ్యూ చూడండి, బాబా. మోక్ష స్ట్రాబెర్రీ ట్రీస్ ఇవి మొత్తం ఆర్గానిక్గా ఫామ్ చేస్తారంట. ఇవి ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా అట్లా. స్ట్రాబెర్రీస్ చాలా పుల్లో ఉన్నాయి అసలు. అంటే ఇక్కడ ఒరిజినల్గా ఇప్పుడు పండించి అది ఆర్గానిక్గా డ్రై చేసి ఇచ్చారు కదా, సో అందుకని చెప్పేసి అసలు పుల్లో ఉన్నాయి. నాకు స్పందనకైతే అస్సలు తినబుద్ధి కాలేదు, కానీ ఇగో ఈ పిల్ల 2 తిన్నది అంట. మళ్ళీ ఇంకా కావాలని అడుగుతుంది. అవి చాలా పుల్లో ఉన్నాయి, ఎట్లా తింటుందేమో ఈ పిల్ల. స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికో అన్నని అడిగి స్టార్ట్ అవుదాం. అక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తుందా, అది ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ అంటారు. అది అసలు సూపర్ ఉంది కదా చూడడానికి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కుర్నూర్ ఇది. సో ఇక్కడ నుంచి మనకు అక్కడ సిటీ కనిపిస్తుంది కదా, అది మొత్తం కోయంబత్తూర్ సిటీ అంట. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది. బట్ ఎంత 80 కిలోమీటర్స్ నుంచి అయినా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. అది కోయంబత్తూర్ సిటీ అంట. ఇది ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్. మళ్ళీ వర్షం తగ్గుతుంది. ఇది క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంట. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, అది క్యాథరిన్ వాటర్ ఫాల్స్. డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ ఇది. ఒకసారి చూడండి, ఇది క్రేజీ ఉంది ఇక్కడంతా. అది క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంట. చాలా పెద్ద ఉంది అది కూడా. ఓకే ఓకే పిలు. హాయ్ చెప్పు, మళ్ళీ చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఏంది నాన్న అది? ఏంది? కొన్ని ప్లేసెస్ గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. ఈ డాల్ఫిన్స్ నోస్ పాయింట్ అట్లే ఉంది. వీడియోలో ఓకే కనిపిస్తుంది కానీ మన కళ్ళతో చూసేది వేరే అవుతుంది. ఊటీ వస్తే డ్యామ్ షూర్గా డాల్ఫిన్స్ నోస్ పాయింట్ మాత్రం మిస్ కావద్దు. ఎందుకంటే అసలు చూడడానికి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం మొన్నటి వరకు అన్ని మంచులు కొండలు ఇవి చూసినాం కదా. సో ఇది మాత్రం మొత్తం గ్రీనరీ పీస్ఫుల్గా మస్తు అనిపిస్తుంది. ఒక 5-10 మినిట్స్ వరకు ఎవ్వరు లేకుండా అందుకే మంచిగా ఉండే. వచ్చేసిన తర్వాత తెలుసు కదా ఇంకా సంత ఉంటుంది అంతా. ఏడుంది నాన్న కోతి కోతి అంటుంది అప్పటి నుంచి. ఏడుంది నాన్న కోతి? ఆడుందా? నచ్చిందా నీకు? అన్ని ప్లేసెస్ చూసేసిన తర్వాత వర్షం ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. మనకే మంచి అయింది, అన్ని ప్లేసెస్ చూసిన తర్వాత పడింది కాబట్టి. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఊటీకి వెళ్తున్నాం. ఊటీ రైల్వే స్టేషన్లో మన కార్ ఉంది. సో ఊటీ రైల్వే స్టేషన్ వెళ్ళి కార్ తీసుకొని రూమ్కి వెళ్ళి నథింగ్, నేను అప్పుడు అప్డేట్ చేస్తాను. వైండ్ అప్ టు బాయ్ బాయ్ కున్నూర్. గైస్ ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాం. ఇప్పుడు ఇంకా డిన్నర్ ఇక్కడే రూమ్లో ప్రిపేర్ చేసుకొని తిని పడుకోవాలని చెప్పేసి అనుకున్నాం. అంటే లైక్ మోక్ష కోసం అని చెప్పేసి చిన్నది రైస్ కుక్కర్ తీసుకొచ్చాం అనమాట. సో అందులో మ్యాగీ చేసుకొని తినేసి పడుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినాం. అండ్ రేపు మార్నింగ్ మనం ఎర్లీగా స్టార్ట్ కావాలి, ఎందుకంటే చాలా వరకు ఘాట్ సెక్షన్ ఉంది. రేపు మళ్ళీ మనం ఆదియోగి కోయంబత్తూర్ రీచ్ అవ్వడానికి. సో రేపు మార్నింగ్ 7 o'clock అట్లా స్టార్ట్ అవుదాం. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.